హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇంకొక మంచి వ్లాగ్తో అయితే వచ్చేసాము. ఆల్రెడీ టైటిల్ థంబ్నెయిల్లో అయితే చూశారు కదా. ఈ వ్లాగ్ వచ్చేసరికి ఎగ్జిబిషన్ వ్లాగ్ అనమాట. సో గుంటూరులో అయితే రీసెంట్గా ఎగ్జిబిషన్ అయితే పెట్టారు గుంట గ్రౌండ్లో. సో అక్కడికైతే మేమందరం వెళ్ళామన్నమాట. సో దానికి సంబంధించిన వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతిసారి ఏదో ఒక థీమ్ అయితే సెట్ లాగా వేస్తారు కదా, తాజ్మహల్ లాగానో లేకపోతే ఏదైనా కోట లాగానో షిప్ లాగానో ఇట్లా ఏదో ఒక టైప్ అయితే పెడతారు కదా. సో ఈసారి అయితే త్రిబులర్ సెట్ అయితే వేశారు. సో స్టార్టింగ్లో కోటలాగుండి లోపల వెళ్ళిన తర్వాత మంచిగా సెట్ అయితే వేశారనమాట. చాలా బాగుంది చూడ్డానికి కూడాను. ఇంకా ఈసారి అయితే మేము మా ఫ్రెండ్స్తో కలిసి అయితే వెళ్ళామన్నమాట. సో యాక్చువల్లీ ఈ వ్లాగ్ సంక్రాంతి టైంలో తీసిందనమాట, జనవరి టైంలో. సో అప్పుడు ఏంటంటే ఫెస్టివల్ కదా. సో ఇంకా అందుకని మా ఫ్రెండ్స్ అందరూ లీవ్లో ఉండడం వల్ల ఇంకా అందరం కలిసామన్నమాట. సో అలానే ఇంకా కీతు వాళ్ళు ఉంటారు కదా. సో మా అక్క వాళ్ళని వ్లాగ్స్లో చూస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా వచ్చారనమాట. సో అందరం కలిసి వెళ్ళాము. ఎట్లాగో ఆ రోజు అయితే ఇంకా అలా కుదిరింది మా అందరికీ కూడా. ఇప్పుడు అంటే అసలు ఎగ్జిబిషన్ అంటే అదొక బాగా ఇంట్రెస్ట్గా ఎగ్జైట్మెంట్గా ఉండేవాళ్ళం కదా. సో బాగా షాపింగ్ అయ్యి చేసుకుంటా అయ్యి కొనుక్కుంటా రైడ్స్ ఎక్కుతా బాగుండేది. కానీ పెద్ద అయ్యేసరికి అసలు అంతగా ఇంట్రెస్ట్ ఏమి ఉండట్లేదు. అన్నీ చూసినాయే కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎగ్జిబిషన్లో దొరికేవన్నీ మనకి ఎనీ టైం బయట దొరుకుతూనే ఉంటాయి కదా. సో అందుకే అంతగా కొత్తగా అయితే అనిపించట్లేదు. ఇంకా మా వాళ్ళైతే రాగానే గేమ్స్ మీద అయితే పడ్డారు. అందరం ఒక్కొక్కటి గేమ్ అయితే ట్రై చేసాము. ఇక్కడ అమ్మే వాళ్ళు కూడా మార్కెటింగ్ స్కిల్స్ భలే చేస్తారు అసలుకి. మంచి మంచి ఐటమ్స్ అయితే పెడతారు కదా, టీవీలని, కుక్కర్లని, రైస్ కుక్కర్లని, ఇలా మంచి మంచి ఐటమ్సే పెడతారు. పెద్ద పెద్ద టెడ్డీ బేర్లు, అన్నిటికీ పాయింట్స్ అయితే తక్కువ పెడతారు. 8 పాయింట్స్ 9 పాయింట్స్ అలా. సో ఇలా చూసినప్పుడు ఏంటంటే ఈజీగా కొట్టేయచ్చులే అని అయితే అన్నీ ట్రై చేస్తూ ఉంటాం కదా. సో మేము కూడా అట్లానే ట్రై చేసాము. అందరం ఒక 50-50 చొప్పున చూసుకున్న ఒక 500 అయితే పెట్టాము. కానీ ఒక్కరికి కూడా మంచి గిఫ్ట్ అయితే రాలేదన్నమాట. అందరికీ ప్లాస్టిక్ బాక్స్, ఒకళ్ళు క్లిప్పులు, ఇలాంటివి సోప్ బాక్స్లు ఇవైతే వచ్చిందనమాట మేము పెట్టిన దానికి. సో ఏదో ఫన్గా అందరం కలిసి వెళ్ళినప్పుడు ఇట్లాంటివి అయితే జరుగుతూ ఉంటాయి కదా. సో ఏదో టైంపాస్కి అయితే చాలా బాగుంటుంది. ఇంకా గేమ్స్ దగ్గర ఇట్లా టైంపాస్ చేశాక రైడ్స్ ఎక్కుదామని అయితే వెళ్ళామన్నమాట. నాకైతే రైడ్స్ అంటే అంతగా భయం ఉండదు. జైంట్ వీల్ అయినా ఎక్కేస్తానమాట. ఆల్రెడీ హైదరాబాద్లో వండర్లా ఉంటుంది కదా. సో అక్కడ కూడా అది రోలర్ కోస్టర్ ఉంటుంది కదా. సో అదే ఎక్కాను. ఇంకా ఈ జైంట్ వీల్ ఇవన్నీ ఏముంది అని అయితే అనుకుంటూ ఉంటా. కానీ సృజన్ అట్లా కాదు, అస్సలు ఎక్కడు. ఎంత భయం అంటే భయమో మరేంటో తెలియదు కానీ అసలు ఎప్పుడు ఎక్కడు. సో ఇంకా నేను కూడా అడగను, ఫోర్స్ చేయను. నేను ఒక్కదాన్ని ఎప్పుడు వెళ్ళినా నేను ఒక్కదాన్ని ఎక్కుతా. ఇలా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో ఎక్కుతాను అనమాట. సో అట్లా ఇంకా ఈసారి అయితే అందరం కలిసి ఒక రైడ్ ఎక్కుదామని అయితే, కొలంబస్ ఉంటుంది కదా, ఇలా ఉయ్యాలాగా వెళ్తూ ఉంటుంది పైకి. సో అదైతే ఎక్కామన్నమాట. అది కూడా ఏంటంటే లాస్ట్ బెంచ్లో ఎక్కాము. అక్కడే ప్లేస్ దొరికింది మాకు. సో అందరం ఒక 2 బెంచెస్లో కూర్చుంటే వాడు అసలుకి బాగా పైకి తీసుకెళ్ళారు. అదేంటో కానీ. సో ఇంకా అది కాక ఒక రౌండ్ అనుకుంటే సెకండ్ రౌండ్ కూడా వేశాడు. అందులో చాలాసేపు పట్టింది. సో బాగా ఎంజాయ్ అయితే చేసామన్నమాట. అది కాక మేము ఫ్రెండ్స్ అందరం వెళ్ళేసరికి మంచిగా జోక్స్ అని వేసుకుంటా జాలీగా అట్లా ఎంజాయ్ అయితే చేసాము. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ హైదరాబాద్లో అయితే ఉంటారు జాబ్ పర్పస్ కోసం. నేను ఒక్కదాన్ని గుంటూరులో అయితే ఉంటానన్నమాట. ఇక్కడ చూడండి బుడ్డోడు పాలు అయితే తాగుతున్నాడు కదా, అక్కడ కూర్చొని తాగిపోయడానికి వీలుగా అయితే లేదు. ఇంకా అది కాక వాడు ఏడుస్తున్నాడు. ఇంకా త్వరగా బాటిల్ అయితే ఓపెన్ చేసి ఇచ్చేసరికి గబగబా తాగుతున్నాడు. సో ఇక్కడ టాపిక్ అయితే డైవర్ట్ అయిపోతుంది వాడి వల్ల. సో ఇట్లా మా ఫ్రెండ్స్ అందరూ దూరంగా అయితే ఉంటారు. నేను ఒక్కదాన్ని గుంటూరులో ఉంటాను కదా. సో ఇలా కలిసినప్పుడే మంచిగా టైం అయితే స్పెండ్ చేస్తామన్నమాట. ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఏంటంటే కొంచెం మైండ్ అనేది రిఫ్రెష్ అయినట్టు అనిపించిద్ది. మనకున్న టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి హ్యాపీగా ఉంటాము. మా గ్యాంగ్లో అయితే మేము అందరం అంతే చేస్తాము. సో ఇట్లా ఎగ్జిబిషన్లో అయిపోయిన తర్వాత ఫుడ్ తినడానికి గిస్మత్కి అయితే వచ్చామన్నమాట. సో మండి తినేసి ఇంకా ఆ డే అయితే ఇలా ఫినిష్ చేసేసాం. సో వ్లాగ్ అయితే ఇది. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో అయితే కలుద్దాం.